న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల స్వప్నం నెరవేరింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దేశంలోని 18వ రైల్వే జోన్ దక్షిణ కోస్తా రైల్వే రేపటి నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఎస్సీఆర్ పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో పాటు తూర్పు కోస్తా రైల్వేలోని వాల్తేరు డివిజన్లో పునర్వ్యవస్థీకరించి విశాఖపట్నం డివిజన్గా మార్చి కొత్త జోన్ ఏర్పాటు చేశారు. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని హామీ మేరకు ఈ ప్రాంతంలో రైల్వే పాలనను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2019 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఈ జోన్ ఏర్పాటు ప్రక్రియ ఇప్పుడు కార్యరూపం దాల్చింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాట్లలో జాప్యం జరగకుండా ఉండేందుకు రైల్వే బోర్డు ఆయా డివిజన్ల పరిధిలో ఇవాళ ఆదివారం సెలవును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్త జోన్ పరిధిలోకి వచ్చే గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్ల రైల్వే మేనేజర్లు శనివారం విశాఖ జోన్ జీఎం సందీప్ మాథూర్తో సమావేశమయ్యారు. మరోవైపు రైల్వే బోర్డు అధికారులకు దక్షిణ కోస్తా, తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే జీఎంలు, డిఆర్ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఆస్తుల విభజనపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, విశాఖ కేంద్రంగా అయితే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం కావటం వల్ల అసలు ఆంధ్రప్రదేశ్కు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఎన్నో దశాబ్దాల పోరాటం తర్వాత ఉత్తరాంధ్ర ప్రజల కళ సాకారం కానుంది. రేపటి నుంచి కొత్త రైల్వే జోన్ ఏదైతే దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా నామకరణం చేసిన ప్రత్యేక రైల్వే జోన్ కార్యకలాపాలు రేపు నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు తాత్కాలికంగా అనధికారికంగా ప్రారంభం ఆ పనులు జరుగుతూ ఉన్నాయండి. కాబట్టి రేపటి నుంచి అంటే జూన్ 1వ తేదీ నుంచి అధికారికంగా ఈ కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు విశాఖ నుండి ప్రారంభం కానున్నాయి. ఇటీవలే ఉత్తరాంధ్ర పర్యటన ప్రథమంగా విశాఖ పర్యటన ఇచ్చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఒక ప్రత్యేకమైన ఒక రివ్యూ మీటింగ్ ప్రస్తుతం తాత్కాలిక జిఎం భవనంగా ఉన్న సిరిపురంలోని ది టెక్ భవనంలో ఏదైతే దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనాధికారిక ఇప్పటి వరకు కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. అది ప్రస్తుతం రైల్వే జోన్ సంబంధించి పనులు జిఎం కార్యాలయం తీసుకున్నప్పుడు అక్కడి నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ రేపటి నుంచి అధికారికంగా ఈ కొత్త రైల్వే జోన్ పనులు విశాఖ వేదికగా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి విశాఖతో పాటు విజయవాడ, గుంటూరు లాంటి అనేక డివిజన్ ఈ కొత్త రైల్వే జోన్ కూడా కలపడం జరిగింది. అనేక పోరాటాల నడుమ ఈ కొత్త రైల్వే జోన్ అయితే ఉత్తరాంధ్ర ప్రజలు ప్రథమంగా విశాఖ ప్రజలైతే సాధించుకున్న అంశంగా మనం చూడొచ్చు. రైల్వే జోన్ సంబంధించి ప్రథమంగా విభజన హామీల్లో కూడా ఈ రైల్వే జోన్ అనేది చాలా కీలకం. అయితే విభజన అనంతరం దాదాపు ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో పనులు జరగలేదు. గత ప్రభుత్వంలో మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఈ రైల్వే జోన్ సంబంధించి స్థలం ఇచ్చే పనులు కూడా పూర్తిగా జాప్యం జరగడం వల్ల ఈ రైల్వే జోన్ పనులు అయితే పూర్తి స్థాయిలో పనులైతే వేగవంతం కాలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యత చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో రైల్వే జోన్ పనులు చాలా వేగవంతం అయ్యాయి. ఇప్పుడు అధికారికంగా ఈ పనులు రేపటి నుంచి విశాఖ వేదికగా పనులు ప్రారంభం కావడంతో అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం చూసినట్లయితే రైల్వే జోన్ వల్ల విద్యార్థులకు ప్రథమంగా యువతకి అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ఇక్కడి నుంచి ప్రత్యేకమైన రైలులు నడుపుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు సమ్మర్ సీజన్ కానీ ప్రత్యేక వేసవి సెలవుల్లో లేదా పండుగ సెలవుల్లో రైల్వే కొత్త రైలు ప్రవేశపెట్టాలన్నా లేదంటే వీక్లీ స్పెషల్ రైలు రన్ చేయాలన్నా కూడా
ఇతర అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉండేది. రోడ్డు ప్రతిపాదించిన చాలా అనేక పోరాటాల రైలు రెగ్యులర్ సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంది. రైల్వే జోన్ ఎక్కడి నుంచి ఓన్ జోన్ ఉండడం బట్టి, కొత్త జోన్ ఉండడం బట్టి అధికారికంగా అనేక అవకాశం ఉండే కొత్త రైళ్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఆంధ్ర మీదుగా, ప్రథమంగా విశాఖ మీదుగా అనేక రైళ్లు, విజయవాడ మీదుగా అనేక రైళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని రైళ్లు వచ్చే అవకాశం ఉండడంతో పాటు విద్యార్థులకి ఆర్ఆర్బి ఎవరైతే రాస్తారో విద్యార్థి రైల్వే బోర్డు సంబంధించి చాలా మందికి ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల సహకారం కాలం నానుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఈ కళ డ్రీమ్ ఫిల్ఫిల్ అవడంతో ఉత్తరాంధ్ర ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వామి దుర్గాప్రసాద్, అంటే ప్రయాణికులకు వెంటనే కనిపించే మార్పులు ఏమైనా ఉన్నాయా? ప్రథమంగా ప్రయాణికులకు సంబంధించి ఎటువంటి మార్పు ఉండదు, కానీ రైల్వే ఉద్యోగులకే మార్పులు అయితే జరుగుతా ఉన్నాయి. ఇటీవల నెల రోజుల బట్టి ఇదే పూర్తి స్థాయిలో పనులు జరుగుతా ఉన్నాయి. ఎవరైతే ఈ కొత్త జోన్ లో ఆ ఉద్యోగం సంబంధించి ట్రాన్స్ఫర్ కావాలో, ఎవరైతే ఈ జోన్ నుంచి పనులు చేయాలో వారికి సంబంధించి అధికారికంగా అన్ని సమావేశాలు జరిగి అన్ని లెటర్స్ కూడా వారికి చేరుకోవడం జరిగింది. దాదాపు నిన్ననే కొంతమంది కూడా రైల్వే ఉద్యోగులు దీనికి సంబంధించి విశాఖపట్నం చేరుకున్నారు. వారికి సంబంధించి ప్రస్తుతం డివిజన్ సంబంధించి ఒక మీటింగ్ కూడా నేను జరిగింది. దాని తర్వాత ఒక అధికారిని నిర్మించారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి నుంచి రేపటి నుంచి ఇదే విఎంఆర్డీఏ దగ్గర ఉన్న ఉన్న ఇప్పటి నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఏదైతే జిఎం కారణానికి సంబంధించి ప్రథమంగా రైల్వే జోన్ ఏదైతే పూర్తి స్థాయి భవనం ఉందో ఆ భవనం నిర్మాణాలు కూడా పనులు జరుగుతున్నాయి. ముచ్చర్ల ప్రాంతంలో దాదాపు అది పనులు కూడా పూర్తి స్థాయిలో స్పీడ్ అందుకుని అతి త్వరలోనే ఆ జిఎం భవనం పూర్తి స్థాయిలో పర్మనెంట్ గా ఏదైతే రైల్వే జోన్ సంబంధించి భవనం కూడా రెడీ అవుతుంది. ప్రస్తుతం తాత్కాలిక భవనం నుంచి పనులు జరుగుతాయి రేపటి నుంచి. ఈ నేపథ్యం ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ప్రయాణికులు ఎటువంటి మార్పు ఉండదు, కానీ రైల్వే ఉద్యోగులకి రైల్వే సంబంధించిన శాఖ సంబంధించిన పనులు. రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.